ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరి కొరకు అనుదినం మానక ప్రార్థిస్తా ఉన్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు మరి అపవాది చేత శోధింపబడి అరణ్యంలోకి కొనుకోబడి 40 దినాలు మరి ఉపవాసం తర్వాత సాతాను చేత శోధింపబడటకు వెళ్తాడు. అది అయిపోయిన తర్వాత యేసు ప్రభుల వారు సువార్త పరిచర్య ప్రారంభంలో మరి శిష్యులను ఏర్పాటు చేసుకుంటాడు. ఈ శిష్యులని ఏర్పాటు చేసుకొని మరి యేసు ప్రభుల వారు సువార్త పరిచర్యలో శిష్యులతో పాటు సువార్త పరిచర్య కొనసాగిస్తూ ఉంటారు. ఈ శిష్యులు యేసు ప్రభుల వారితోని మరి ఉంటూ యేసు ప్రభుల వారు చేసే ప్రతి పరిచర్యలో ఆయనతో ఉంటూ ఆయనతో వెళ్తూ ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియులారా, మరి ఈ శిష్యులు వారి యొక్క జీవన విధానాన్ని సమస్తమును, అంటే వారి యొక్క వృత్తిని, వారి కుటుంబాలను, మరి అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను మరి వదిలిపెట్టి యేసు ప్రభుతో వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారితోనే మరి ఉంటూ సువార్త పరిచర్యలో మరి యేసు ప్రభు వారితోనే నడుస్తూ ఉన్నారు. పిల్లల 3.5 సంవత్సరాల సేవా పరిచర్య జీవితంలో శిష్యులందరూ యేసు ప్రభుతోనే ఉంటా ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రం యేసు ప్రభుతోని మరి శిష్యులతోని కలవలేదు. ఒకడు మాత్రం వాడు డిఫరెంట్గా ఉన్నాడు. వారు ఎవరు అంటే మన అందరికి తెలుసు, ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుల వారు చేసే ప్రతి పరిచర్యలో ఉంటా ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారితోనే భోజనం చేస్తూ ఉన్నాడు, కానీ వాని యొక్క హృదయము యేసు ప్రభుతోనే కలవలేదు. ఎందుకంటే యూదా ఇస్కరియోతు యొక్క ఉద్దేశము వేరే ఉన్నది. యూదా ఇస్కరియోతు దగ్గర డబ్బు సంచి ఉంది. మరి యేసు ప్రభుల వారితోనే ఉంటే యూదా ఇస్కరియోతుకు మంచి గౌరవము, గొప్పతనము ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని చూస్తూ ఉన్నాడు, కానీ యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసు ప్రభుల వారు ఏం బోధిస్తూ ఉన్నాడు, ఇవన్నీ గ్రహించటం లేదు. యూదా ఇస్కరియోతు యొక్క మనస్సు మరి దేవుని పైన, దేవుని రాజ్యం పైన లేదు, కానీ ఇహలోక సంబంధమైన వాటి మీద ఉన్నది. కాబట్టి వాని యొక్క హృదయము యేసు ప్రభుతోని కలవలేదు. ప్రియులారా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త మరి 10వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే యేసు ప్రభుల వారు చేసినట్టే పరిచర్యకు మరి 12 మంది శిష్యులను పంపుతారు. 12 మంది శిష్యులను పంపినప్పుడు యేసు ప్రభుల వారు చేసినట్లే స్వస్థతలు చేయడము, దయ్యాలను వెళ్ళగొట్టడము, రోగులను స్వస్థపరచడం ఇవన్నీ జరిగించి వస్తారు. కానీ మరి అప్పుడు మారని హృదయము మరి తర్వాత ఎందుకు మారిందంటే, ఈ యూదాలో మరి లోకం చేరింది. యూదాలో, ఇస్కరియోతు యూదాలో యేసు ప్రభుకు స్థానం లేదు. అలనాడు మరి లూసిఫర్, దేవుని యొక్క దూత, దేవుని బట్టి ఉంటూ తన హృదయంలో సాతానుకు, చీకటికి స్థానం ఇచ్చినట్టుగా ఈ ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభుల వారితో ఉంటూ లోకానికి స్థానం ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, చాలామంది మనలో క్రైస్తవులు, ప్రతి విశ్వాసి కూడా ఇలానే ఉంటా ఉన్నారు. రక్షణ పొందిన వారు మరి కొన్నాళ్ళు దేవునితో ఉంటూ
దేవునితో స్నేహం చేస్తూ, వాక్యంతో స్నేహం చేస్తూ, జీవిస్తూ, చివరికి లోకాన్ని తమ హృదయంలో పెట్టుకొని పైకి యేసు ప్రభు పైకి క్రైస్తవులుగా చెల్లమడుతూ, లోపల వారికి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తా ఉన్నారు. అంటే పేరు పేరు యేసు ప్రభుల వారిది, ప్రవర్తన మాత్రం లోకం యొక్క ప్రవర్తన. చాలామంది యేసు ప్రభుని మరలా మరలా సిలువ వేస్తా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడతా ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, మనం దేవుని యొక్క పేరును పెట్టుకుంటూ ఉంటాం. యేసుబాబు అని ఇలా కొన్ని పేర్లు మనం పెట్టుకొని యేసు ప్రభు యొక్క నామాన్ని మనం అవమానపరుస్తూ ఉంటాం. మనలో చాలామంది చర్చికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. పైకి మాత్రమే క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నాం, కానీ యేసు ప్రభుని సంపూర్ణంగా మనం ప్రేమించడం లేదు. యూదాలాగా మనం మోసం చేస్తూ ఉన్నాం. మన జీవితంలో మరి యేసు ప్రభుకి స్థానం ఇవ్వటం లేదు. మన హృదయంలో పాపం నిండి ఉంటా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి ఎందుకు ఇలా ఒక విశ్వాసి దేవునితో స్నేహం చేస్తూ ఒక క్రైస్తవునిగా పేరు పెట్టుకొని గుర్తింపు కలిగి కూడా ఎందుకు పాపం చేస్తూ ఉన్నాడంటే, మరి మనం గమనించినట్లయితే లూకా సువార్త 22:3 వచనంలో చూస్తే, ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించెను, ఆయనను అప్పగించడానికి 30 వెండి నాణాలు అతడు తీసుకున్నాడు. ఎందుకు ఒక వ్యక్తి మరి యేసు ప్రభుని నమ్ముకొని కూడా మరి ఇలాంటి చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు? కారణం ఏంటిదంటే, వానిలో సాతాను ప్రవేశించింది, లోకం ప్రవేశించింది. దేవుని వాక్యం ఏమంటా ఉన్నదంటే, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబడము, వాటిని ప్రేమించొద్దంటా ఉన్నాడు, వాటి వైపు వెళ్ళొద్దంటా ఉన్నాడు. ఈ లోకము దాని ఆశయు గతించిపోతా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నా కూడా మరి ప్రతి క్రైస్తవుడు మరి ఏం చేస్తూ ఉన్నాడంటే, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, లోకపు పోకడను ప్రేమిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి యేసు ప్రభువును నువ్వు నమ్మినట్లయితే యేసు ప్రభు కొరకు నువ్వు జీవించాలి. యేసు ప్రభు కొరకు దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే యేసు ప్రభు కొరకు మాత్రమే నువ్వు జీవించాలి. ఒకవేళ లోకమును నువ్వు లోకాన్ని నువ్వు కోరుకున్నట్లయితే, లోకంలో నువ్వు జీవించడానికి ఇష్టపడినట్లయితే దేవుని రాజ్యానికి నువ్వు హక్కుదారుడు కాదు. అందుకే సాతాను వానిలో ప్రవేశించింది కాబట్టే ఆ డబ్బు పైన ఆశ కలిగింది. యేసు ప్రభుతో తిరుగుతూ ఉంటే మంచి పేరు, ప్రఖ్యాత, డబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ యేసు ప్రభుతో ఉంటే నాకు గొప్ప హోదా కలుగుతుందని అనుకున్నాడు, కానీ యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని గ్రహించలేదు. యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు, నేను మరి పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను, నేను పాపుల కొరకు మరి శిలువ మరణం పొందడానికి ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభుల వారు చెప్తా ఉంటారు. అవన్నీ పట్టించుకోవటం లేదు. ప్రభునందు ప్రియులారా, మరి ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారి యొక్క జీవితాలలో యేసు ప్రభువును మనం అంగీకరించినప్పుడు, యేసు ప్రభువు మన కొరకు ఏం చేసి ఉన్నాడో మనం యేసు ప్రభు కొరకు ఏ విధమైన జీవితాన్ని జీవించాలో ఆ విధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఒక సామెత ఉంది, కొన్నాళ్ళు ఒకరితో తిరిగితే వారు వీరైతారు, వీరు వారైతారు అని ఉన్నది. కానీ యేసు ప్రభుతో యూదా ఇస్కరియోతు తిరిగినప్పుడు మరి యేసు ప్రభు యొక్క మరి గుణగణములు, ఆయన యొక్క సహవాసంలో ఇతడు చేర్చబడలేదు. ఎందుకు చేర్చబడలేదంటే, తన హృదయములో లోకం ఉన్నది, డబ్బు మీద ఆశ ఉన్నది, లోకాశలు ఉన్నాయి. కాబట్టి అతడి హృదయంలో యేసు ప్రభుకు స్థానము లేదు. చూస్తూ ఉన్నాడు, డబ్బు దొరకటం లేదు, ఏం చేయాలని చూసి 30 వెండి నాణాలకు యేసు ప్రభుల వారిని అప్పగించడానికి డీల్ కుదుర్చుకున్నాడు. ప్రియమైన వారలారా, మన జీవితంలో యేసు ప్రభుతో ఉంటూ ప్రార్థనలు చేస్తూ
వేషధారణ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? యేసుప్రభుల వారికి ముందే తెలుసు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూసినట్లయితే చివరి ప్రభురాత్రి భోజనంలో యేసుప్రభుల వారు అంటారు, మీతో కూడా ఉన్నవాడు, మీతో కూడా నా పాత్రలో చేయి ముంచినవాడు నన్ను మరి పట్టించడానికి సిద్ధంగా ఉన్నాడని యేసుప్రభుల వారు అప్పుడే చెప్పారు. ఆయన సర్వాంతర్యామి. మనం పైకి నటించిన మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు ఆయన. కాబట్టి ప్రియులారా, యేసుప్రభుల వారు తనంతట తాను ఈ లోకానికి వచ్చి తనంతట తాను ప్రాణాలను పెట్టడానికి వచ్చాడు, కానీ ఎవరు అప్పగిస్తే తను ప్రాణాలు పెట్టడానికి ఈ లోకానికి రాలేదు. తనంతట తాను ప్రాణాలు మరి పాపి కొరకు శిలువ పైన మరణించడానికి వచ్చాడు. అయితే ప్రియులారా, మనం గమనించినట్లయితే 27వ అధ్యాయము మరి 4-5 వచనంలో చూస్తే, నేను నిరపరాధి రక్తాన్ని నేను మరి మీకు అప్పగించాను, ఇగో మీ వెండి నాణాలు మీరు తీసుకోండి. అంటే చివరికి యేసు ప్రభుని శిలువ మరణానికి అప్పగించిన తర్వాత అతడు నిజాన్ని తెలుసుకున్నాడు. నిజాన్ని తెలుసుకొని వారు వెండి నాణాలు వారికి ఇచ్చారు, కానీ వారు ఒప్పుకోలేదు. అయితే తను తాను మరి చేసిన తప్పుకు బాధపడి గురిపెట్టుకొని చనిపోయాడు. ప్రభునందు ప్రియులారా, మరి యేసు ప్రభుల వారితో మనం ఉన్నంత కాలం, ఆయనతో మనం జీవించినంత కాలం మనం నీతి, నిజాయితీ, యథార్థవంతమైన జీవితాన్ని మనం జీవించాలి. చాలామంది యేసు ప్రభును తెలుసుకొని పాపములు ఒప్పుకొని మరలా పంది బురదలో బొరిలినట్టుగా మరలా పాపంలోకి వెళుతూ యేసు ప్రభుని సిలువ వేస్తూ ఉన్నారు. అలాంటి వారికి పరలోక రాజ్యంలో చోటు ఉండదు. ప్రభునందు ప్రియులారా, మరి ఒకవేళ మనం అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి యూదా ఇస్కరియోతు లాగా ఆయనతో ఉంటూ ఆయనతో సహవాసం చేస్తూ మనం వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నట్లయితే మన జీవితాన్ని మనం మార్చుకుందాం, మన బ్రతుకుని మనం మార్చుకుందాం. అట్లాగనే వేషధారణ జీవితాన్ని జీవిస్తూ యూదాలాగానే బ్రతుకుతావనంటే నీకు నరకం తప్పదు. నరకం నీ కొరకు వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనలో ఒకడు ఆయనను మరి శ్రమ పెట్టవానిగా, ఆయనను బాధ పెట్టువానిగా ఉండకుండా మన ద్వారా దేవునికి మహిమను తీసుకొని మనం రావాలి. మన ద్వారా యేసు ప్రభుల వారు మరి మహిమపరచబడడం కావాలి. కాబట్టి